హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ శిల్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము గూడా చాలా బాగున్నాము. ఆహ్, ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న కొత్త వాళ్ళకైతే నా పేరు శిల్ప. మేము లండన్‌లో ఉంటున్నాము. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేస్తుండండి. నాకు కొంచెం ఐడియాస్ ఒస్తాయి. ఈరోజైతే మన వీడియోలో రీసెంట్‌గా నేనొక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇప్పటివరకు నేనెప్పుడు యూజ్ చేయలేదు. నాకు ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. కానీ వాళ్ళు చూపిచ్చారు. ఎలా యూజ్ చేయాలో రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్ తీసుకుందామని. రీసెంట్‌గా అయితే బ్లూ వాటర్ షాపింగ్ మాల్‌కెళ్ళాను. అక్కడైతే వాళ్ళు చిన్నది ఓపెన్ షాప్ పెట్టి అక్కడైతే సేల్ చేస్తున్నారు. వాళ్ళైతే మనల్ని పిలిచి, మనకి స్టైల్ చేసి చూపిచ్చి, దాని గురించి చెప్పి సెల్ చేశారు. సో, నాకు కూడా అంటే వాళ్ళు హైప్ ఇవ్వడం కూడా అలాగే ఇచ్చారు. ప్రోడక్ట్ అయితే మీరు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. 250 పౌండ్స్ ఉంది. అదే మీరిక్కడ తీసుకుంటే మేము చాలా తక్కువకిస్తాము అని చెప్పారు. 150 పౌండ్స్‌కి ఇస్తామని చెప్పారు. అయితే ఆఫ్‌లైన్ షోరూమ్ కాబట్టి మీకు 150 పౌండ్స్‌కే ఇస్తామని చెప్పారు. సో, మనం ఆఫర్‌లంటే ఏదైనా వదులుకుంటామా? సో, ఎలాగో నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా వెంటనే అయితే తీసుకున్నాను. సో, ఐటెమ్ అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అదే అండి ఇది. నాకైతే ఈ బ్రాండ్ గురించి తెలీదు. సో, అప్పుడే మేము ఆన్‌లైన్‌లో చెక్ చేసాము. అమెజాన్‌లో అలా అయితే చూపించలేదు. సేమ్ ఇక్కడ ఆ అమోరి బ్రాండ్ ఆహ్, గూగుల్‌లో సెర్చ్ చేస్తే అయితే కనిపించింది. చెక్ చేస్తే ఏమో 250 పౌండ్సే ఉంది. కానీ ఇది ఎంతవరకు రియలో తెలీదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేను కొనింది వర్తా కాదా? అయితే నాకు ఫైనల్‌గా అయితే 135 పౌండ్స్‌కొచ్చింది. ఇంకా దీనిలో ఏమేమి ఇచ్చారంటే మనకి అక్కడ ఆఫ్‌లైన్ షోరూమ్‌లో కొనబట్టి చూడండి. ఇదిచ్చారు. మనకి ఆన్‌లైన్‌లో కొంటే ఇదొక్కటే ఇస్తారు కదా! సో, అంటే కాంబో ఇస్తారేమో నేను తర్వాత కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేయలేదు. సో, ఇదైతే ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను. హెయిర్ స్ట్రైట్నర్ అండి. ఇదనమాట. సో, ఓపెన్ చేసి చూపిస్తాను. దీంతో పాటు ఇంకా కొన్నిచ్చారండి. నేనైతే ఇప్పటివరకు అసలు ఏమిచ్చారో కూడా చూడలేదు అన్నమాట. ఇదేంటంటే పౌచ్ అంట. సో, మనమైతే ట్రావెల్‌లో వెళ్ళేటప్పుడు దీనిలో అయితే పెట్టుకొని వెళ్ళిపోవచ్చంట. పెట్టి అంటే వాళ్ళ దగ్గరున్న అది పెట్టి చూపిచ్చి ఇది అయితే న్యూ ఇచ్చారనమాట. సో, దీనిలో ఇక్కడ ఇట్లా ఉంటుందంట. ఇక్కడ ఇట్లా పెట్టుకునేదానికి. సో, మరి ఇదెందుకు ఇచ్చారో తెలీదు. ఇక్కడ పెట్టేది అని చెప్పారు. మరి పైన ఇదెందుకు ఇచ్చారో నాకు తెలీదు. మనము హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసిన తర్వాత 1 అవర్‌కి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది అని చెప్పారు. సో, ఇవాళ అయితే ట్రై చేయాలి. సో, ఓపెన్ చేసినప్పుడు ట్రై చేయాలి గదా! ఇదనమాట పౌచ్. ఇది ట్రావెల్ పౌచ్ ఇదొకటి ఇచ్చారు. తర్వాత ఇది ఒక వోచర్ ఇచ్చారు. మనము వీక్ డేస్‌లోనే వెళ్ళాలంట. ఒక హెయిర్ స్టైల్ అయితే ఫ్రీ చేస్తారంట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వీక్ డేస్‌లోనే వెళ్ళాలి. వోచర్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చి ఇవి ఆయిల్ ప్యాకెట్స్. ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు. కొన్ని ఇచ్చారనమాట. ఎన్ని ఇచ్చారంటే ఒక 7 ప్యాకెట్స్ ఉన్నాయి. 7 ప్యాకెట్స్ ఇచ్చారు ఆయిల్ ప్యాకెట్స్. సో, హెయిర్ సీరమ్ అంట ఇది. హెయిర్ సీరము. ఇదొచ్చి ఒక 7 ప్యాకెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇచ్చారనమాట. హెయిర్ కోంబ్. ఇది నాకు చాలా నచ్చింది. దీనికోసమైనా తీసుకోవాలన్నట్లు అనిపించిందనమాట. వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఈ హెయిర్ కోంబ్. చూడండి. చాలా బాగుందనమాట ఈ హెయిర్ కోంబ్. ఈ హెయిర్ కోంబ్ ఇచ్చారు. ఓపెన్ చేసేసి మీకు బిల్ కూడా చూపిస్తాను. కనిపిస్తుంది కదా! 135 పౌండ్స్‌కి ఇచ్చారు. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసి ట్రై చేస్తాను. వస్తే ఓకే. రాకుంటే ఇంక నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి నీట్‌గా నేర్చుకోవాలి. రోజ్ గోల్డ్ టైటానియం అంట. లైఫ్ టైమ్ వారంటీ అని చెప్పారు. ప్లస్ ఎప్పుడైనా కూడా మనకి ఇదైతే పాడయ్యేది అనేది ఉండదంట. లైఫ్ టైమ్ వారంటీ అని చెప్పారు. మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 130. ఇంకా ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతది. ఆఫ్ అయిపోతదంట. డిస్‌ప్లే వచ్చేసి మనకి 80 నుంచి 230 వస్తది. నేను ఆమె చేసేటప్పుడే అడిగాను. హెయిర్ ఏం పాడవదా అని. ఆమె నాకు మంచిగా చేసే చూపించిందనమాట. నేనైతే అప్పుడు వీడియోస్ ఏం చేయలేదు.
ఇంకా కర్లీ హెయిర్ కూడా ట్రై చేయమని చెప్పా. నేనైతే హెయిర్ స్ట్రైటింగ్కే తీసుకున్నాను. నా హెయిర్ కర్లింగ్ అంత బాగుండదు. చూసేదానికి బాగుంది. సో దీన్ని ఇప్పుడైతే ఇదైతే ఇట్లా మెస్సీగా ఉంటుంది. అందుకే స్ట్రైట్ చేపించుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేయాలంటే 150 పౌండ్స్ అవుతుంది. సో చెక్ చేశాను, కానీ 150 పౌండ్స్ మళ్ళీ అది రెగ్యులర్గా ఉండదు. మళ్ళీ దానికి కొంచెం మనం పాటించాలి కదా, దానికి ఎక్కువ హెడ్ బాత్ చేయకూడదు హెయిర్ అనేసి అవి ఉన్నాయి కదా. అందుకే అవన్నీ మనం ఫాలో అవ్వలేము అని చెప్పి అందుకే హెయిర్ స్ట్రైట్నర్ తీసుకుందాం అనుకున్నా. కానీ 15 పౌండ్స్ నుంచి ఉన్నాయి నార్మల్ షాప్స్లో. కానీ తీసుకునేది అట్లీస్ట్ కొంచెం మంచిది తీసుకుందాం, హెయిర్ మళ్ళీ పాడైతే ఇబ్బంది కదా. సూపర్ మార్కెట్స్లో అయితే కొన్ని షాప్స్లో నేను చూశాను, ఆస్టా అలాంటి షాప్స్లో చూశాను, 15 పౌండ్స్ నుంచే ఉందన్నమాట. 15 పౌండ్స్ నుంచి 30 పౌండ్స్ 50 పౌండ్స్ అట్లా ఉన్నాయి. నాకు ఏ బ్రాండో తెలీదు. నేనైతే కొంచెం మంచిగా తీసుకుందాం అనుకున్నా. అప్పుడు నేను డైసన్లో కూడా చూశాను. డైసన్లో వచ్చేసి 450 నుంచి 480 పౌండ్స్ వరకు ఉంది. మరీ 50,000 పెట్టి అంత వర్త్ అయితే కాదు అనిపించింది. మరీ చీప్గా కూడా పోకూడదు అని చెప్పి నేను అట్లీస్ట్ మినిమం రేంజ్లో తీసుకుందాం అనుకున్నా. సో అప్పుడే నాకు వీళ్ళు కనిపించారు. సో ఆ రోజు నేను అసలు అనుకోలేదు, నా బడ్జెట్లో కూడా లేదు. తీసుకుందామని అయితే చూస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే తీసేసుకున్నాను. వర్తా కాదా నాకైతే తెలియదు కానీ. సో ఇప్పుడైతే చూద్దాము. వైర్ కూడా చాలా పొడవు వచ్చిందండి. చూసారంటే వైర్ కూడా చాలా పొడవు వచ్చింది చూడండి. సో మనకి గుడ్ అనమాట వైర్ అయితే. సో ఆన్ చేసేసాను. లోపలే ఉంది మనకి ఆన్ ఆఫ్ బటను. ఇంకా ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడే లోపల ఉంది. ఓకే 180 degrees అయింది. సో మనం ఇప్పుడు కావాలంటే ఆమె వచ్చి హై హీట్లో పెట్టుకొని చేసుకోమనింది. సో హీట్ అవుతుంది. 210 పెట్టాను, 220 అయింది. 220 పెట్టాను. సో మరీ ఎక్కువేమో. సరే ట్రై చేద్దాము ఫస్ట్ మన హెయిర్కి అయితే. సో నేను అందుకే హెయిర్ కూడా వేసుకోలేదు. చూడండి నా హెయిర్ ఎట్లుందో. సో క్లిప్స్ పెట్టేసున్నాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే చేద్దాము. ఒక పార్ట్ తీసుకొని ఇట్లా దువ్వారు వాళ్ళు. నాకు వీడియోలో చూపించాలంటే నాకు కష్టంగా ఉంది, అంటే అలవాటు కూడా లేదు కదా. సో 225 అయింది. సో చూద్దాము. మిర్రర్లో అయితే కొంచెం ఏమన్నా క్లియర్గా చేసుకోవచ్చేమో. ఇట్లా చేసేసాడు అంతే. చూడండి హెయిర్ అయితే డ్యామేజ్ కాదని చెప్పింది. నేనైతే అడిగాను, ఇంత వేడి ఉంది కదా అని చెప్పి అడిగాను. ఏం కాదు అని చెప్పింది. ఆయిల్ ఇచ్చారు. సో ఈ సైడ్ అయితే మనము కర్ల్స్ చేద్దాము. కొంచెం టెంపరేచర్ ఎక్కువ అయింది అనుకుంటున్నా, కానీ స్ట్రైట్ చేసాము. చూడండి ఇట్లా ఉన్న హెయిర్ స్ట్రైట్ అయింది కదా. కొంచెం ఇంకొంచెం చేస్తే ఇంకొంచెం అవుతుంది. అంతే. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఇట్లా కొంచెం స్ట్రైట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు అనిపించింది. అంటే నేను స్ట్రైట్నర్ తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా వీడియోస్ చూశాను అనమాట. కొంతమంది మంచిగా చెప్పారు, కొంతమంది పెద్ద పెద్ద బ్రాండ్లవే ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొని, అంటే ఎయిర్పోర్ట్స్లో అట్లా వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, అవి మళ్ళీ పని చేయలేదు, ఆ బ్రాండ్ వాళ్ళు ఇంకా తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పిన తర్వాత అనిపించింది అనమాట. సో ఇది కూడా అట్లానే అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగా వర్క్ అయిందండి. కానీ ఒకసారి భయం వేసింది ఏంటంటే, మా పాప స్కూల్కి వెళ్ళే టైంలో హెడ్ బాత్ చేపించి
ఎక్కువ వాటర్ ఉన్నిందనమాట. ఆ రోజు ఇంకా టైం లేక స్కూల్ టైం అయిపోతుందని హడావిడిగా స్ట్రైట్నర్ యూజ్ చేసేసా. తొందరగా డ్రై అయిపోతదని. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మిషన్‌లోకి వెళ్ళిపోయిందో ఏమో 2, 3 టైమ్స్ అయితే టెంపరేచర్ హై ఎళ్ళిపోతుంది, లో ఎళ్ళిపోతుంది. తర్వాత ఒక 2, 3 టైమ్స్ అయినా కూడా అట్లానే వర్క్ చేశాను. సో, తర్వాతయితే ఇప్పుడు మళ్ళీ నార్మల్‌గొస్తుంది. వాళ్ళిచ్చిన కోంబ్ యూజ్ చేస్తూ తర్వాత స్ట్రైట్నర్ యూజ్ చేసి, తర్వాత హెయిర్ సీరమ్ వాళ్ళిచ్చిన సీరమ్ గాని అప్లై చేస్తే, అసల హెయిర్ అయితే ఎంత సిల్కీగా, షైనింగ్‌గా సూపర్ అంటే సూపర్ ఉందండి. ఆ సీరమ్ గూడా 100 అంటే 100% చాలా షైనింగ్‌గా చాలా బావుందండి. ఆ సీరమ్ అయితే ఎక్కడ దొరుకుతుందో తెలీదు నాకు. నేనైతే ట్రై చేస్తూనే ఉన్నా అట్లాంటి సీరమ్ ఎక్కడైనా దొరుకుతుందని. ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఇదనమాట. ఎవరైనా కెంట్‌లో ఉంటే యూజ్‌ఫుల్ అవుతది అంటే అనేసి నేను చేస్తున్నాను. అంటే మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే అప్పుడు 150 పౌండ్స్ చెప్పారు. 135 పౌండ్స్‌కి ఇచ్చారనమాట. సో, ఈ కాంబో ప్యాక్ మొత్తం వచ్చింది. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే యూకేలో తెప్పించుకోవాలనుకుంటే ట్రై చేయండి. అంటే నాకు ఇష్యూ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్క్ అయ్యేసరికి నాకు మంచిగా దీని మీద పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. వీడియోలో ఏదో కర్లీ కోసము ట్రై చేశాను. ఫస్ట్ టైం తెలియక పిచ్చిగా ట్రై చేశాను. ఫైనల్‌గా అయితే ఎలా చేయాలో కూడా వీడియోస్‌లో చూసి నేర్చేసుకున్నానులెండి. థాంక్ యూ.